మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. So let's start from how I start my day. So you have a clear picture. So first of all, I don't drink water in the night before sleeping. Okay. First of all, పడుకునే ముందర నేను ఎక్కువ నీళ్లు తాగను. అంటే 5 సాయంత్రం 5-6 తర్వాత యూ స్టాప్ డ్రింకింగ్ వాటర్. తాకూడదా? అంటే నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే గనక బాడీ రికవరీ ఎలాగైతే అవ్వాలో అది అవ్వదు. చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది, వెదర్ ఇట్స్ హార్మోనల్ ఆర్ యునో మెమరీ, కాగ్నిటివ్ స్కిల్స్ అనేసి. అంటే మన ఏ మెమరీని బాడీ ఉంచుకోవాలి, ఏ మెమరీని బాడీ డిస్కార్డ్ చేయాలి అనేది ఆ టైంలో బాడీ డిసైడ్స్. అది కాకపోతే, హీలింగ్ అవ్వకపోతే, హీలింగ్ అవ్వని బ్యాగేజ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్. అలాగే మనకి బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్, సరిగ్గా ఆలోచించలేము, కొంచెం ఎవరైనా ఏమైనా అన్నా ఏడుపు రావడం, సెన్సిటివ్ అయిపోవడం. ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది comes with good night sleep. And ippudu sleep has become like a luxury. You know, if you see it, idi actually one of my friends has spoken to me, and she's been doing a lot of research, and she's been meeting a lot of doctors for some other project of hers across the country. Many of them are either having some sleep aid, ante sleeping pill ఫామ్ లో అన్న మెలటినిన్ అని ఇట్లా స్ట్రిప్స్ దొరుకుతున్నాయి. అవి విపరీతంగా అమ్ముడుపోతున్నాయి, ఎందుకంటే దాంతో స్లీప్ హార్మోన్ ఇండ్యూస్ అవుతుంది. బికాజ్ ఆన్ దేర్ ఓన్, అంటే బాడీ తనంతల అది స్లీప్, ఇట్స్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఎందుకంటారు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల? బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. పడుకునే ముందే తినేస్తే, లేట్ నైట్ తినడం, లేట్ నైట్ ఈ స్క్రీన్ చూసి పడుకోవడం, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ఎవ్రీ యానిమల్, కొన్ని నైట్ యానిమల్స్ ఉంటాయి, మార్నింగ్ యానిమల్స్. ఆ సన్ రైజ్ సన్సెట్ తోని మన బాడీ సైకిల్ కోఆర్డినేట్ అయి ఉంటుంది. అందుకే మనం పుట్టాం కూడా. లైక్ ఈవెన్ విమెన్ పీరియడ్ సైకిల్ ఇస్ ఇన్ సింక్ విత్ ద మూన్ సైకిల్. అండ్ మన స్లీపింగ్ సైకిల్, డైజెషన్, అగైన్ స్లీపింగ్, డైజెషన్, స్లీపింగ్, ఆల్ దట్ ఆల్సో సింక్డ్ విత్ ద సన్. ఆ సన్ disturbance is there, like because we are living creatures, we are supposed to be solar powered. అవును, ఆ సోలార్ ఎనర్జీ తోని మన బాడీ ఫంక్షన్ అయితేనే దాని హెల్త్, వెల్నెస్, ఫిట్నెస్, మెంటల్ హెల్త్, స్ట్రెంగ్త్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత మనం కూడా కొంచెం వైండ్ డౌన్ అవ్వాలి. దట్స్ వాట్ యు రైజ్ విత్ సన్, యు స్లీప్ అలాంగ్ విత్ ద సన్సెట్. అది దట్స్ ద ఫండమెంటల్ వే బాడీ ఇస్ డిజైన్డ్. అట్లా ఇవాల్వ్ అయింది బాడీ, మనం చెప్పింది కాదు. బాడీ ఇవాల్వ్ అయిందే సన్ సైకిల్స్ తోని, మూన్ సైకిల్స్ తోని. దాన్ని మనం బ్రేక్ చేసేసి లాస్ట్ 10-11 వరకు ఏదో స్నాకింగ్ చేసుకుంటా, తినుకుంటా, నములుకుంటా, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి, యూనో ఐప్యాడ్ చూసుకుంటా, నెట్ఫ్లిక్స్ చూసుకుంటా, యూనో లైక్ యూనో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా, ఎప్పుడో 11:30-12కి పడుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బ్డ్. సో రికవరీ ఇస్ నాట్ హ్యాపెనింగ్. అండ్ తిని పడుకున్న తర్వాత బేసికలీ అట్లీస్ట్ మినిమం 2 hours యూ హ్యావ్ టు హ్యావ్ బిఫోర్ యూ స్లీప్. తినిన తర్వాత 2 hours తర్వాతే పడుకుంటే ఆ డీప్ స్లీప్ అనేది వస్తుంది. లేకపోతే బాడీ ఎనర్జీ అంతా డైజెషన్కి టర్న్ అయిపోయి డైజెషన్ పైన పనిచేస్తూ ఉంటుంది. సో వెన్ యూ వాంట్ టు స్లీప్, దిస్ ఇస్ యాక్టివ్, ఇట్ ఈస్ వర్కింగ్, సో యూ కాంట్ స్లీప్. సో ఈ డైజెషన్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక లైట్గా ఉన్నప్పుడు పడుకుంటే కనుక ఆ డీప్ స్లీప్ ఒక 4 hours పడుకున్నా దాని రెజ్యువనేషన్ ఏదైతే మనకి అనిపిస్తుందో నెక్స్ట్ మార్నింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. ఒక కొత్త లైఫ్ తోని లెగిసినట్టు అనిపిస్తుంది. లేవాలా, ఇప్పుడు అలారం, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి, అటు తన్ని ఇటు తన్ని, యూనో దట్ ఆ స్ట్రగుల్ అనేది ఉండదు. చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. ఇవి చాలా మంది డాక్టర్లు నా గతంలో చెప్పారు, కానీ ఇవాళ మీరు చెప్పిన పద్ధతి అర్థం అయిపోయింది, బాగా ఇంకా ఇంప్రింట్ అయిపోయింది. సో అలా మీరు నైట్ నిద్ర నీళ్లు తాగరు? నీళ్లు వాట్ ఎవర్ హైడ్రేషన్ ఏదైతే కావాలో 4:30-5 వరకు ఫినిష్ చేసేసుకొని, చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి యూనో లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తూ ఉంటారు. నమలే ఓపిక లేకో మరి, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. తినగానే తాగకూడదు. ఒక అట్లీస్ట్ ½ hour తిన్నింగ్, అంటే దగ్గి అది చోక్ అవుతే మీరు యూ కెన్ డ్రింక్. కానీ యూ ట్రై, స్వప్న గారు, దిస్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 15 years నౌ. ఇట్ ఫీల్స్ అమేజింగ్. తినగానే డైజెషన్ కిక్ స్టార్ట్ అవుతుంది.
సో ఆల్ ద ఎంజైమ్స్, డైజెషన్ కావాల్సిన ఎంజైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బైల్ జ్యూస్ అని, ఇంటెస్టైనల్ జ్యూస్ అని, అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రైంగ్ టు టర్న్ యువర్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎంజైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్లు పోస్తే డైల్యూట్ అయిపోతాయి. అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ 2 hours లో డైజెస్ట్ అయ్యి యాసిడ్ రీఫ్లక్స్ అనేది ఆ ఎంజైమ్స్ ద్రవ్యాలు వాటర్లో కలిసి యాసిడిక్ అయిపోయి తేపులు రావడం. అవును, అప్పుడు తేపులతో పాటు ఫుడ్ కరివేపాకుని కూడా రావడం. అందుకే కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. వాసన రావడం. బికాస్ సో గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా. అంతే అంతే. ఇఫ్ యూ లీవ్ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ వే టు డైజెస్ట్. హాఫ్ అన్ అవర్ తర్వాత దెన్ యూ డ్రింక్ వాటర్, ఇట్ మేక్స్ సెన్స్. అది. అండ్ ఆల్సో ఆ తేపులు రావడం, అరగకపోవడం, డైజెషన్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్ విత్ దట్. సో if you want to drink water, drink before eating, ఒక 10 minutes before, then start eating. Right. In fact, నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పారు, నేను తక్కువ తినాలి అంటే హోల్ ఫిలిం లైఫ్ లో అమ్మా నేను ఐ హ్యాడ్ టు లుక్ స్లిమ్, అండ్ అప్పుడు డైట్స్. సో హీ టు సే, నేను ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ తాగేసేది వాడిని, ఒక 10 minutes తర్వాత తింటే తక్కువ తినేవాడిని, అండ్ ఐ వుడ్ మెయింటైన్ మై వెయిట్. ఐ థాట్ దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అడ్వైస్ దట్ హీ గేవ్ మీ. సో దట్ ఆల్సో వితౌట్ understanding all this, he knew that whatever liquid you have to drink, natural wisdom. So itlanti, like it keeps coming back to me, వాళ్ళకి ఒకలాంటి wisdom ఉండింది. And so that's one thing. So food తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయిన తర్వాతే వాటర్ తాగండి. మరి ఇట్లా లోటల్ తాగకుండా జస్ట్ ఒక 250 ml. Then later 3 4 you can have 2 glasses if you're really thirsty, but don't mix up. That's one thing. And so first, I don't know where I started. అదే మీరు నీళ్లు తాగరు సాయంత్రం పూట, డిన్నర్ ఏమో 6 గంటలకు అయిపోతుందా? No, 7:30. 7:30, and by the time I sleep, 10:30. సో 7:30 కి ఏం తింటారు మామూలుగా? Lightest meal is dinner అండి, because again ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని. ఓన్లీ ఐ ఈట్ గ్రిల్ ఫిష్, సమ్ వెజిటబుల్స్, అండ్ like 70 grams of rice. ఇట్స్ ప్రీ ప్లేటెడ్. అంటే 70 grams అంటే ఒక ముద్ద కూడా రాదు కదా? 70 grams. ఇంత వస్తుందా? యా, చిన్న సాంబార్ బౌల్ ఉంటుంది కదా, కుక్డ్ రైస్. కొందరు ఎవరు అడిగారు, 70 grams కుక్డ్ రైస్ మేడం, అన్కుక్డ్ రైస్. అదే కదా, అన్కుక్డ్ అంటే ఏముంది అసలు, శుభ్రంగా ఇంత అవుతుంది 70. So that's enough. అది కూడా because I love rice, and ఇప్పుడు అంత ఎక్కువ తినలేను because energy too much. I don't know. రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్, సోనా మసూరి, బాస్మతి, ఇవన్నీ ఈ డైలాగ్స్ అవుతాయి మీకు కూడా? అంటే ఆ క్వాంటిటీ తింటే ఏది తిన్నా ఓకే, ఏం పర్వాలేదు. అది పోర్షన్ పెద్దగైనా కొద్దీ అయ్యో తక్కువ చేయాలంటే ఇది తినాలేమో, రెడ్ మారదామా, బ్రౌన్ కి మారదామా, ఆ థాట్స్ వస్తాయి. బట్ ఇఫ్ యూ ఈటింగ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. అది. సో ఇది lightest meal is the dinner. Heaviest meal is the breakfast, and moderate is lunch. Because again, sun పైకి వచ్చిన కొద్దీ మన జీర్ణ శక్తి స్టార్ట్స్ ఫైరీ అవుతుంది. అంటే దాన్ని ఏదో అంటారు సంస్కృత్ లో, ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. బట్ ద డైజెస్టివ్ ఫైర్ ఈజ్ అట్ ఇట్స్ పీక్. అంటే ఏది బాడీలో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ 10:30 నుండి 12 వరకు సన్ ఎట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో అదే సింక్ మన బాడీలో ఉంది. ఆ టైంలో వీ కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్. సో వాట్ ఎవర్ యూర్ ఈటింగ్ ఆ టైంలో తినేస్తే కనుక హెవీ ఫుడ్, మ్యాంగో ఏదైనా తినాలన్నా, నేను ఐ లవ్ మ్యాంగోస్, ఐ ఈట్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్. ఏదైనా బిఫోర్ మార్నింగ్, లైక్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటే ఒక్కొక్క బైట్ తింటాను, బికాస్ ఇమీడియట్లీ దట్ ఎనర్జీ ఇస్ బీయింగ్ యూస్డ్ టు బర్న్. మీరు జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో 2 కిలోలు గ్యారంటీ. అండ్ అది కూడా ట్రై టు ఈట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. అది